చూడండి పీబీఐ ఫైల్ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. మీరు ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలంటే ఆ డేటా సెట్‌కి యాక్సెస్ ఇవ్వాలంటే ఎవరికైనా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో యాడ్ యూజర్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. డేటా సెట్‌కి యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో వ్యూ లినేజ్ చూసాం కదా. లినేజ్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. లినేజ్ వ్యూ, లిస్ట్ వ్యూ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మన టెస్ట్ నుంచి డేటా కనెక్ట్ అయింది. తర్వాత శాంపుల్ సూపర్ స్టోర్ అనేది మనం పబ్లిష్ చేసాం. సో ఎవరైనా యాక్సెస్ ఇచ్చామా అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అది సో మనకి డేటా సెట్. సో చూడండి గేట్వే కనెక్టెడ్ టు డేటా సోర్స్. ఇది డేటా మనకి టెస్ట్ అనమాట. సో డెస్క్టాప్ మీద ఉన్న డేటా. సో శాంపుల్ సూపర్ స్టోర్ అనేది మనం పబ్లిష్ చేసింది ఇక్కడ. సో ఇది మనకి ఇంకా క్లయింట్కి ఎవరు షేర్ చేయలేదు కదా. సో షేర్ చేయాలంటే ఇక్కడ ఇదనమాట. సో ఫైనల్ రిపోర్ట్ అనమాట ఇది. ఓకే. సో అది సో మనకు 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ అంటే లిస్ట్ వ్యూ, లీనేజ్ వ్యూ. లిస్ట్ వ్యూ అంటే ఇలా కనిపిస్తుంది మీకు. అదే లీనేజ్ వ్యూ అంటే ఇలా కనిపిస్తుంది అనమాట. కొద్దిగా డీటెయిల్ గా కనిపిస్తుంది. లిస్ట్ వ్యూ. సో ఇవన్నీ డేటా సెట్ లో ఉన్న ఆప్షన్స్ అనమాట. ఇవంతా డేటా సెట్ కి మనకి డేటా సెట్ కి ఉన్న ఆప్షన్స్. ఓకే. నెక్స్ట్ ఓనర్ వచ్చేసరికి అంటే ఈ ఫోల్డర్ నేమ్ అన్న మై ఫస్ట్ రిపోర్ట్ అనేది ఫోల్డర్ నేమ్. రిఫ్రెష్ ఎప్పుడు రిఫ్రెష్ అయింది. నెక్స్ట్ రిఫ్రెష్ షెడ్యూల్ చేయలేదు 10 ఇయర్ ఉంది అనమాట. ఓకే. ఎండోర్స్మెంట్ మీరు ఇచ్చుకోవచ్చు. మనకి లింక్డ్ఇన్ లో ఎండోర్స్మెంట్ ఇస్తుంది చూసారా, అలా మీరు ఎండోర్స్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఈ డేటా సెట్ కరెక్ట్ పర్ఫెక్ట్ డేటా సెట్ అని చెప్పేసి ఎండోర్స్మెంట్ ఇచ్చుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే. సో ఇదనమాట. ఇది మనకి డేటా సెట్ మీద ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ రిపోర్ట్ మీద ఆప్షన్స్ ఏమైనా చూద్దామా. రిపోర్ట్ మీద ఆప్షన్స్ ఏమన్నా ఇక్కడ చూడండి. షేర్ మనం షేర్ చేయొచ్చు అనమాట. రిపోర్ట్ ని మనం షేర్ చేయొచ్చు కస్టమర్ తో. సో రిపోర్ట్ ఇప్పుడు దాకా మీ డేటా మీ వర్క్ స్పేస్ లో ఉంది. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇది ఇప్పటి వరకు మీ వర్క్ స్పేస్ లో ఉంది రిపోర్ట్. కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ మెయిల్ అడ్రస్ యాడ్ చేసి షేర్ క్లిక్ చేస్తాం అనమాట. సెండ్ చేస్తాం. నెక్స్ట్ యాడ్ టు ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకుంటే ఇక్కడ వస్తాం అన్నమాట మీకు. నెక్స్ట్ చూడండి ఇంకా ఆప్షన్స్ ఏమన్నా. అనలైజ్ ఇన్ ఎక్సెల్ లో వస్తుంది. డిలీట్ మీకు తెలుసు. సేవ్ చేయడానికి కాపీ. సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ అంటే ఈ శాంపుల్ సూపర్ స్టోర్ అనే సెట్టింగ్స్ అనమాట. సో ఏం లేదు, సింపుల్ ఏం లేదు ఇందులో కొత్తగా ఏం లేదు. చూడండి ఇక్కడ ఎండోర్స్మెంట్. ఇప్పుడు నన్ను ఏమి ఇవ్వలేదు, ప్రమోటెడ్ ఇచ్చాను అనుకోండి ఎండోర్స్మెంట్. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది. ఎండోర్స్మెంట్ ఇలా వస్తుంది అనమాట, ప్రమోటెడ్ అని చెప్పేసి. ఓకే అట్లా. సో నెక్స్ట్ చూడండి ఇంకా లీనేజ్ రిపోర్ట్ ఇవన్నీ ఇంకా అవసరం అంతగా. మేనేజ్ పర్మిషన్స్. సో పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. సో రిపోర్ట్కి ఎవరికి పర్మిషన్ ఉండాలి. ఓకే. సో అది మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ రిపోర్ట్ రిలేటెడ్ మనకి సెట్టింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ కంటెంట్, డేటా సెట్ అండ్ డేటా ఫ్లోస్. సో అలాంటి మొత్తం కంటెంట్ అంటే ఏంటంటే రిపోర్ట్ వస్తుంది అనమాట. రిపోర్ట్ అని కంటెంట్ అంటే రిపోర్ట్ వస్తుంది. డేటా సెట్ లో డేటా సెట్ వస్తుంది. ఆల్ అంటే మొత్తం కలిపి ఒకే దగ్గరికి వచ్చేస్తుంది. రిపోర్ట్ డేటా సెట్ అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిల్టర్స్ లో. సో వి అంటే మీకు తెలుసు లిస్ట్ లీనేజ్ ఉంటుంది. రెండు ఉంటాయి వీలు. లిస్ట్ లీనేజ్. సో మనకి ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి మనకు కన్ఫ్యూజ్ లేదు. కానీ ఎక్కువ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఫిల్టర్స్కి వెళ్తాం అనమాట. ఫిల్టర్స్ లోకి వెళ్ళేసి ఓన్లీ డేటా సెట్ మాత్రమే చూడాలనుకున్నాను. ఓన్లీ డేటా సెట్ వస్తాయి. అయితే ఓన్లీ రిపోర్ట్స్ మాత్రం చూడాలనుకున్నాను. అట్లా మనకి ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ చేసుకోవచ్చు. క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు, తెలిసిన ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నా. ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ ఎవరికి అకౌంట్ లాగిన్ అయ్యారు, ఫ్రీ అకౌంట్, ప్రీమియం పర్ యూజర్ ట్రయల్. సో మనకి అన్ని అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇవి. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ లోకి వెళ్తే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అంటే ఏమైనా షేర్ చేసినా కానీ ఏమన్నా నోటిఫికేషన్స్ ఉంటే అప్పుడు రిఫ్రెష్ ఫెయిల్ అయింది అనుకోండి. సో రిఫ్రెష్ ఫెయిల్ అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తాను ఇక్కడ సెట్టింగ్స్. ఓకే. సో గేట్ వేస్ ఇవన్నీ ఉంటాయి సెట్టింగ్స్ వచ్చేసరికి. సో గ్రూప్ స్టోరేజ్, మేనేజ్ గ్రూప్ స్టోరేజ్ చూడండి ఎంత స్టోరేజ్ ఉంది. సో టోటల్ మనకి 10 GB వస్తుంది అనమాట. 10 GB వరకు యూజ్ చేసుకోవచ్చు మనం ఇందులో ఫ్రీగా. లైసెన్స్ కి మన లైసెన్స్ కి. సో అందులో 1 MB యూజ్ చేశాను.
ఓకే. సో అలా మనకి స్టోరేజ్ చూసుకోవచ్చు మీరు. సో కంటెంట్ బ్యాంక్ నెక్స్ట్ చూద్దాం. సో ఇవన్నీ డిఫరెంట్, మనకి అంత యూజ్ లేదు. సో ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఇవన్నీ, లాంగ్వేజ్ కానీ అంత ఎక్కువ అవసరం పడదు. సో ఒకటేసరికి ఏంటంటే ఇందులో మనకి గేట్వేస్ అనమాట, మేనేజ్ గేట్వేస్ ఉంది కదా ఇది. ఎందుకంటే రిఫ్రెష్ చేయాలంటే మనకి గేట్వేస్ ఉంది, గేట్వేస్ వస్తుంది. మళ్ళీ డౌన్లోడ్ చేసాం కదా, అది అప్డేట్ అవ్వలేదు ఇంకా. సో ఇక్కడ డౌన్లోడ్ చేయాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకో, డెస్క్టాప్ కావాలన్నా, డేటా గేట్వే కావాలన్నా, పవర్ బి మొబైల్ యాప్ కావాలన్నా, ఎక్సెల్లో డౌన్లోడ్ అవ్వాలన్నా డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. హెల్ప్ అండ్ సపోర్ట్ మీకు తెలుసు, ఫీడ్బ్యాక్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు ఇక్కడ. సివి ఆప్షన్స్, నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటుంది ఇంకా. ఇక్కడ మీకు ఆల్రెడీ చూసాం, హోమ్ అంటే మనకి హోమ్ బటన్, ఫేవరెట్స్ మీరు ఏమైనా యాడ్ చేయాలని చేసుకోవచ్చు, రీసెంట్ ఏమైనా వస్తే రీసెంట్ గా వస్తుంది. క్రియేట్ ఇక్కడ చూడండి, క్రియేట్. సో మీరు డేటా మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇక్కడికి, అంటే బయట క్రియేట్ గా ఏమైనా ఓన్ గా డేటా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ, లేకపోతే డెస్క్టాప్ నుంచి మీరు ఏమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. సో డేటా సెట్ రూల్స్ ఇవన్నీ. సో యాప్స్ అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. షేర్డ్ విత్ మీ, ఎవరైనా మీకు షేర్ చేశారు ఒక రిపోర్ట్, అది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ మనకి మల్టిపుల్ ఆప్షన్స్, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జరిగిందంటే సో డాష్ బోర్డ్. సో ఇప్పటిదాకా ఏంటంటే మనం చూసాము కరెక్టే. ఫస్ట్ రిపోర్ట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో రిపోర్ట్ ఓపెన్ చేస్తాం, ఇది రిపోర్ట్ అనమాట, దీన్ని రిపోర్ట్ అంటాం. ఓకే. డాష్ బోర్డ్ అంటే ఏంటంటే, సో మనకి కీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట అన్ని, అంటే ఇందులో ఇప్పుడు సపోజ్ కీ ఇన్ఫర్మేషన్ నాకు ఓన్లీ ఇందులోంచి ఈ పర్టికులర్ విజువల్ కావాలా, సేల్స్ ఉంది కదా, నెక్స్ట్ ఇది కావాలి, సో ఈ పేజ్ లోంచి ఈ 2 విజువల్స్ కావాలి. సో అంటే కీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక డాష్ బోర్డ్ లో ప్రెజెంట్ చేస్తాం అనమాట, డాష్ బోర్డ్ లాగా. సో పవర్ బై డెస్క్టాప్ యూజ్ చేసి మనం రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు, కానీ డాష్ బోర్డ్ క్రియేట్ చేయలేము అనమాట. పవర్ బై డెస్క్టాప్ లో మనం రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, డాష్ బోర్డ్ క్రియేట్ చేయలేము. సో డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా పవర్ బై సర్వీస్ ఉంటే పాసిబుల్ అవుతుంది. ఓకే. సో డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తామంటే, సో దీని డాష్ బోర్డ్ అనే కన్నా రిపోర్ట్ అంటే బెటర్, కన్ఫ్యూజ్ లేకుండా. శాంపుల్స్ ఫస్ట్ రిపోర్ట్ అంటే కన్ఫ్యూజ్ లేకుండా, ఇది రిపోర్ట్ అనమాట, డాష్ బోర్డ్ కాదు ఇది. సో డిలీట్ చేస్తాను. సో ఇక్కడ నేను చేంజ్ చేశాను, సేవ్ చేస్తాను అక్కడ. ఓకే. సో రీఫ్రెష్ చేయండి అక్కడ. సో రీఫ్రెష్ చేస్తాను అక్కడ. ఓకే. శాంపుల్స్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను, సో ఇక్కడ రీఫ్రెష్ చేయండి. డాష్ బోర్డ్ వస్తుంది అక్కడ, ఎడిట్ చేసుకోవచ్చు అయితే. సో ఎడిట్ చేద్దాం, రిపోర్ట్ అని క్రియేట్ చేద్దాం. ఓకే. సేవ్. ఓకే. నెక్స్ట్ ఈ పేజ్ లో కూడా ఇది రిపోర్ట్ అనమాట, డాష్ బోర్డ్ కాదు. డాష్ బోర్డ్ వచ్చేసరికి ఏంటంటే డాష్ బోర్డ్ వేరు, రిపోర్ట్ వేరు, డాష్ బోర్డ్ వేరు. సో డాష్ బోర్డ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ రిపోర్ట్స్ డాష్ బోర్డ్ అంటే. ఓకే. ఇప్పుడు మీకు 2 పేజెస్ లా కనిపిస్తుంది అంతే కదా, 2 డిఫరెంట్ పేజెస్ లా కనిపిస్తుంది. చూస్తే ఇక్కడ మీకు పేజ్ 1 దీని అప్డేట్ అవ్వట్లేదా, ఇక్కడ అప్డేట్ అవ్వలేదా, సేవ్ చేయలేదు అనుకుంది. రిపోర్ట్. ఓకే. సేవ్, రిపోర్ట్ సేవ్డ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి, శాంపుల్ సూపర్ స్టోర్ రిపోర్ట్ ఇది. సో 2 పేజెస్ ఉన్నాయి ఇక్కడ. నాకు డాష్ బోర్డ్ అంటే ఏంటంటే కీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకటి డాష్ బోర్డ్ లో పెడతాను అనమాట. సో ఎలా చేస్తామంటే డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తామంటే వెరీ సింపుల్. చూడండి అక్కడ మీకు ఒక ఏదైనా ఒక పర్టికులర్ విజువల్ మీద మీరు మౌస్ పెడితే ఇక్కడ పైన చూడండి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, పిన్ విజువల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో పిన్ విజువల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే.
ఇక్కడ మీరు పిన్ విజువల్ క్లిక్ చేయండి ఒకసారి. పిన్ విజువల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అడుగుతుంది అన్నమాట పిన్ టు ఏ డాష్ బోర్డ్ అని చెప్పేసి వస్తుంది. సో సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ ఆర్ క్రియేట్ న్యూ వన్. మనకి ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ ఏం లేదు కాబట్టి ఇది హైలైట్ అవ్వట్లేదు. సో న్యూ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ డాష్ బోర్డ్ అనిపిస్తాను. ఫస్ట్ డాష్ బోర్డ్ ప్రింట్ చేస్తున్నాను. సో అట్లా నేను ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇమేజ్ కూడా కావాలి నాకు డాష్ బోర్డ్ లో తీసుకున్నాను. ఓకే పిన్ చేస్తున్నాను. సో ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్కి పిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పేజ్ 2లో వచ్చేసరికి నాకు ఇది కావాలి. తర్వాత సో డిస్కౌంట్ కావాలి. ఓకే సరిపోతుంది. ఇప్పుడు చూడండి డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను నేను. ఎక్కడ కనిపిస్తుంది డాష్ బోర్డ్? ఇక్కడ రండి ఒకసారి, మళ్ళీ ఇక్కడ రండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ డాష్ బోర్డ్ క్రియేట్ చేసాం కదా మనం, ఇదన్నమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ డాష్ బోర్డ్. సో మనం ఏదైతే పిన్ చేసామో అవి మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. సో మొత్తం ఒకే వ్యూలో కనిపిస్తాయి అనమాట. డాష్ బోర్డ్ ఏంటంటే మొత్తం ఒకే పేజ్ లో కనిపిస్తాయి అనమాట. సో మల్టిపుల్ పేజెస్ ఉండవు అట్లా. సో కావాలంటే మీకు కింద డ్రాగ్ చేసుకోవచ్చు. ఎక్కువ విజువల్స్ ఉన్నప్పుడు కింద డ్రాగ్ చేయొచ్చు. మొత్తం ఒకే పేజ్ లో కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే క్లియర్ గా ఉంటుంది. డాష్ బోర్డ్ ఏంటంటే మొత్తం ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. కీ ఇన్ఫర్మేషన్ అన్నట్లు. ఇంకొకటి ఏంటంటే డాష్ బోర్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ రిపోర్ట్స్. అంటే 2 రిపోర్ట్స్ ని 3 రిపోర్ట్స్ ని కంబైన్ చేస్తే వచ్చేది డాష్ బోర్డ్ అనమాట. ఆ 2-3 రిపోర్ట్స్ నుంచి మన సెలెక్టెడ్ విజువల్స్ ని పిన్ చేస్తే వచ్చేది డాష్ బోర్డ్. చూడండి ఇక్కడ పేజ్ 1 లో ఉన్న విజువల్స్ ఉన్నాయి, పేజ్ 2 లో ఉన్న విజువల్స్ ఉన్నాయి. ఓకే చాలా ఇంపార్టెంట్ అనమాట. డాష్ బోర్డ్ అంటే ఫైనల్ ఏమేంటంటే మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. సో ఫైనల్ గా చూసేది ఏంటంటే డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి అనమాట. సో డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్. సో మన రిపోర్ట్కి వెళ్తాం, అక్కడ పిన్ విజువల్ మీద క్లిక్ చేస్తాం అనమాట. పిన్ విజువల్ మీద క్లిక్ చేస్తాం. ఓకే సో మనకి పవర్ బై డెస్క్టాప్ లో ఆ ఫీచర్ లేదు. పవర్ బై డెస్క్టాప్ లో మనకి డాష్ బోర్డ్ క్రియేట్ చేసే ఫీచర్ లేదు. సో డాష్ బోర్డ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ద పవర్ బై సర్వీస్. ఓకే అన్నమాట పవర్ బై డాష్ బోర్డ్ అంటే పిన్ విజువల్ మీద క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్ గా మనకి డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. ఓకే చూద్దాం ఇప్పుడు డాష్ బోర్డ్ క్రియేట్ చేసాను. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. సో డాష్ బోర్డ్ ని మీరు షేర్ చేయొచ్చు క్లయింట్ కి డైరెక్ట్ గా. సో మనకి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి డాష్ బోర్డ్ షేర్ చేయొచ్చు. యాడ్ టు ఫేవరెట్, సో డిలీట్ సెట్టింగ్స్, ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్స్. రీనేమ్ చేసుకోవచ్చు ఇట్లా. సో రీఫ్రెష్ ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు. ఒకసారి మీరు ముందు డేటా సెట్ రీఫ్రెష్ చేస్తే సో ఇదన్నమాట. సో డాష్ బోర్డ్. సో మీకు కావాలంటే పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నచ్చలేదు అనుకోండి, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే ఇట్లా అన్నమాట. సో మీరు ఎడిట్ కావాలంటే ఇంకా ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఏదైనా ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎడిట్ కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. డాష్ బోర్డ్ థీమ్. సో చూడండి డార్క్ కలర్ నీట్గా ఉంటుంది అన్నమాట, కొద్దిగా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది డాష్ బోర్డ్ థీమ్ లో. కష్టం కాబట్టి కష్టం చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా అనమాట. ఇది డాష్ బోర్డ్. ఓకే సో నాకు తెలిసి మనకు రేపు మనం ఫినిష్ చేయొచ్చు. రేపు లాస్ట్ క్లాస్ అయ్యవచ్చు మాక్సిమం. సో రేపు ఇంకేమైనా టాపిక్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. సో రేపు లేకపోతే ఎల్లుండి, మాక్సిమం ఎల్లుండి లేకపోతే రేపే అయిపోద్ది. ఓకే సో రేపు లాస్ట్ క్లాస్ అని ఫిక్స్ అవ్వండి. సో మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం రిమైనింగ్ టాపిక్స్ ఇంకా మనం మిగిలిపోయినా. ఓకే అన్న. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న.